ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే జాను అంటుంది లక్ష్మితోని, నీకు ఆ ప్రమాదమే బ్రెయిన్లో గుర్తుందక్క, అందుకే దాని నుంచి బయటపడలేకపోతున్నావు, నీకు అందుకే అదే గుర్తొస్తుంది, మనసులో అదంతా ఏం పెట్టుకోకక్క, మనశ్శాంతిగా ఉండు, ఏమీ జరగదు అని చెప్పి జాను ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి, ఏమో జాను, నాకు అదే గుర్తొస్తుంది, చాలా భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. మరోపక్క పిల్లలిద్దరూ జున్నులకి లక్ష్మి ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటారనమాట. ఇక వాళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు, ట్రిప్ అంటే ఎంతో హ్యాపీగా సరదాగా వెళ్తామేమో అనుకున్నాము, ఆడుతూ పాడుతూ, అసలు మన స్కూల్ ఎక్స్కర్షన్లో సాంగ్స్ పెట్టి ఎంత ఎంటర్టైన్ చేస్తారు, ట్రిప్ అంతా కూడా ఇక్కడ అసలు బోరింగ్గా ఉంది, ఇలా అని తెలిస్తే అసలు వచ్చే వాళ్ళమే కాదు కదా అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు జున్ను అంటాడు, డ్రైవర్ అంకుల్ దగ్గర సాంగ్స్ ఉంటాయి కదా, ఆయన పెట్టమని చెప్తే అందరూ ఇక సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయొచ్చు, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు ట్రిప్ని అని చెప్పి జున్ను లక్కీ లేచి నించోగానే ఇక అప్పుడు లక్ష్మి, జున్ను లక్కీ ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు నించున్నారు అని చెప్పి అంటూ ఉంటే పిల్లలిద్దరు చెప్తారు, అది అమ్మ సాంగ్స్ పెట్టిద్దాము డ్రైవర్ అంకుల్ దగ్గరని, అప్పుడు చక్కగా ఎంటర్టైన్ అవ్వచ్చు కదా, సాంగ్స్కి డ్యాన్స్ కూడా చేయొచ్చు అని చెప్పి జున్ను లక్కీ అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మికి ఇంతకుముందు ఇలాగే ట్రిప్లో తన పెళ్ళికి అన్నట్టుగా అప్పుడు బయలుదేరుతారు కదా బస్లో, ఇక అప్పుడు కూడా ఇలాగే సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేయడం ఇదంతా తనకు గుర్తొచ్చి, ఇంకా అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, ఇక అప్పుడు అందులోనే కదా వాళ్ళ తాతయ్య చనిపోవడం ఇదంతా గుర్తొచ్చి ఇక తనకి భయంతో, వద్దు సాంగ్స్ వద్దు, ఏమొద్దు, సైలెంట్గా కూర్చోండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది పిల్లల మీద. ఇక అప్పుడు మిత్ర అంటాడు, లక్ష్మి నీకేమైంది, ఎందుకు అలాగా పిల్లల మీద అరుస్తున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇటు పక్క మనిష కూడా, నీకు పిచ్చి పట్టిందా ఏంటి లక్ష్మి అలా అరుస్తున్నావు అని చెప్పి అంటుంది. ఇక దేవి అని కూడా, పిచ్చే పట్టినట్టుంది, ఈ లక్ష్మి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికి అర్థం కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, దయచేసి ఎవరు కాదనకండి, సాంగ్స్ వద్దు, ఏమొద్దు, సైలెంట్గా ప్రశాంతంగా వెళ్దాం, ఇలాగే వద్దు, సాంగ్స్ నా మాట వినండి అని చెప్పి లక్ష్మి గట్టిగా చెప్తూ ఉంటుంది. వివేక్ అంటాడు, ఎందుకు వదిన, పిల్లలు పాపం బోర్గా ఫీల్ అవుతున్నారు కదా, అనగానే బోర్గా ఫీల్ అయినా సరే అందరూ కామ్గా ఉండండి, సాంగ్స్లు వద్దు, డ్యాన్స్ వద్దు అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉంటుంది. మరోపక్క దీక్షితులు గారు ఇక హోమం చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇంకో పక్క జయదేవ్ కారులో బయలుదేరుతూ ఉంటారు. ఇక ఆయన కూడా దారిలో ఉంటారు. ఇక పిల్లలకు మూడిగా అలా చూడడం గమనిస్తాడనమాట మిత్ర. ఏమైంది పిల్లలు అనగానే, చాలా బోర్గా ఉంది డాడీ అని చెప్పి జున్ను లక్కీ చెప్తూ ఉంటే ఇక మిత్ర, సరే అయితే మనము సాంగ్స్ ఆన్ చేద్దాము, ఇక ఎంచక్క అందరూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయొచ్చు, ట్రిప్ బోర్ కొట్టదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, వద్దు మిత్ర గారు చెప్తున్నాను కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటి పిల్లలు ఎంజాయ్ చేయనివా, నువ్వు సైలెంట్గా ఉండు, డ్రైవర్ కొంచెం సాంగ్స్ పెట్టు అని చెప్పి ఇక చెప్పడంతో ఇక సాంగ్స్ పెడతారనమాట. ఇక పిల్లలు చక్కడేస్తూ ఉంటారు, మిత్ర కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక జాను అలాగే డ్యాన్స్ చేస్తారు. అలాగా ఇక అందరూ డ్యాన్స్ ఆడుతూ పాడుతూ ఉంటారు. ఇటు పక్క లక్ష్మి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, ఏమవుతుందా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక దేవి అని మనీష వీళ్ళందరూ కూడా అలా డ్యాన్స్ చేస్తూ అలా మొత్తానికి ఎంజాయ్ చేస్తారు. ఇక ట్రిప్ ఇక కొంచెం రాత్రి వచ్చి ఇక్కడ పడుతుంది అనమాట. తర్వాత ఒక చెక్ పోస్ట్ దగ్గర ఒక పోలీసులు ఆపుతారు, మీరు ఈ చెక్ పోస్ట్ దాటితే మీకు ఇబ్బంది అండి, పడిపోయింది, మళ్ళీ వల్ల మీరు డ్రైవింగ్ కూడా కష్టమే, తర్వాత ఎక్కువ అవుతాయి ఈ ఏరియాలో, ఈ నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ బయలుదేరండి అన్నట్టుగా చెప్పారనమాట పోలీస్ ఆఫీసర్. అప్పుడు లక్ష్మి, ఆయన చెప్తారు కదండి, మనం ఇక్కడ చెప్తూ ఉంటుంది లక్ష్మి. ఇక బస్సులో నుంచి మిత్ర అలాగే మనీష కూడా దిగుతారు. మనీష అంటుంది, వద్దులే మిత్ర, మనం ఎలా స్టే ఈ జంగల్లో లేదు, మనం వెళ్ళిపోదాము అని చెప్పి అనగానే మిత్ర కూడా, అవును వెళ్ళిపోదాము సార్, నేను చూసుకుంటాను, జాగ్రత్తగానే వెళ్తాము అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు ఆ డ్రైవర్, సార్ నైట్ టైం నాకు సరిగ్గా కనిపించదు అండ్ పొగమంచు అది అంటూ ఉంటే ఇక మనీష, ముందు చెప్పి చావచ్చుగా, ఇప్పుడు చెప్తున్నావు అని చెప్పి అంటూ ఇక మిత్ర అంటాడు, పర్లేదులే, నాకు డ్రైవింగ్ వచ్చి కదా, నేను డ్రైవ్ చేస్తాను, తనకి ఇబ్బంది అయితే అని చెప్పి నాడు, వద్దులే అని చెప్పి లక్ష్మి అంటూ ఉన్నా, ఏం కాదు నేను డ్రైవ్ చేస్తాను, ఆఫీసర్ వద్దన్నా కూడా మేము జాగ్రత్త అని చెప్పి ఇక పోస్ట్ నుంచి దాటి వెళ్ళిపోతారనమాట మిత్ర వాళ్ళు బస్సులో. మరోపక్క జయదేవ్ ఒక చెక్ పోస్ట్ దగ్గరికి వస్తారనమాట. బస్ నెంబర్ ఏంటి అంటే ఇంకా చెప్తారు, ఆల్రెడీ వెళ్ళిపోయింది అనగానే, ఇంకో నెక్స్ట్ చెక్ పోస్ట్ ఎక్కడ, నెక్స్ట్ చెక్ పోస్ట్ ఇక్కడ కొంత దూరం, వాళ్ళు వెళ్ళకూడదండి, మా ఫ్యామిలీ వాళ్ళే బస్సులో ఉన్నది, ఆపేయండి అనగానే, సరే ఆ చెక్ పోస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము, బస్సు ఒకవేళ క్రాస్ అయ్యేలాగుంటే ఆపని చెప్తాము అని చెప్పి ఈ చెక్ పోస్ట్ వాళ్ళు ఆ చెక్ పోస్ట్ వాళ్ళకి ఫోన్ వెళ్ళిందని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎలా అనగానే, ఏం చేయలేమండి, మీరు ఆ బస్సు మీరు ఫాలో అవడం తప్ప ఏం చేయలేము అని చెప్పి వీళ్ళు చెప్పడంతో ఇక బస్ వెనకాల జయదేవ్ బయలుదేరతారు. ఇటు బస్ డ్రైవర్ డ్రైవ్ చేయలేకపోతూ ఉంటే ఇక మిత్ర డ్రైవర్ సీట్లో కూర్చొని తను డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇటు పక్క లక్ష్మి వచ్చి కూర్చుంటుంది, ఏంటి నువ్వు నా పక్కన అని చెప్పి మిత్ర అంటాడు. ఓకే నేను పక్కన కూర్చుంటే మేము అనగానే, ఏమీ అవసరం లేదు, వెళ్ళి వెనక్కి కూర్చో అని చెప్పి అంటూ ఉంటాడనమాట మిత్ర. ఇటు పక్క మనీష చూస్తూ ఉంటుంది. ఇక దేవి అని అంటుంది, ఏంటి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడతా అన్నావు కదా, ఏం స్టార్ట్ చేయలేదు అనగానే, ఆల్రెడీ వాళ్ళు గొడవ పడుతున్నారు కదా ఆంటీ, ఎంతకన్నా ఏముంది, మనం జర్నీ ఎండేలోపు ఏదో ఒకటి జరుగుతుందిలే అని చెప్పి మనీష అంటూ ఉంటుంది.
రౌట్లో ఒక ఆవిడకి డెలివరీ పెయిన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇక అక్కడ మనుషులు తీసుకెళ్తూ ఉంటారు. కర్ర కట్టుకొని ఆవిడని ఒక ఉయ్యాల దాంట్లో పడుకోబెట్టి తీసుకెళ్తూ ఉంటే ఇక మన లక్ష్మి బస్సు ఆపుతుందనమాట. ఏమైందన్న అనగానే వాళ్ళ ఊరు వాళ్ళే అనమాట. మన లక్ష్మికి ఇలాగా మన గౌరీకి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అనగానే బస్సులో కూర్చోండి, ఇటువైపే కదా హాస్పిటల్ అని చెప్పి ఇక వాళ్ళని ఎక్కిస్తుందనమాట. ఏంటి ఎవరిని పడితే వాళ్ళు ఎక్కిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మిని. వీళ్ళు మా ఊరు వాళ్ళే, ఏముంది హాస్పిటల్లో దింపేద్దాము అని చెప్పి ఇక బస్సులో ఎక్కిస్తారనమాట. ఇక మిత్ర గారు ఇటువైపు ఈ రూట్లు ఇక్కడ దగ్గర హాస్పిటల్ అని చెప్పి అన్నంతో ఇక మిత్ర కూడా బస్ని అటువైపుగా టర్న్ చేస్తాడనమాట. ఇక మరో పక్క ఇటు మనీషా ఫ్రెండ్ సరయుని చూపిస్తారు. సరయు ఏమో వీళ్ళు బస్సు మ్యాప్లో చూసుకుంటూ ఉంటుంది. ఇదేంటి బస్సు మనం అనుకుని వెళ్ళలేదు, అక్కడే కదా బాంబు పెట్టింది, బాంబ్ బ్లాస్ట్, వీళ్ళేమో వేరే రూట్ తీసుకున్నారు, ఏమై ఉంటుంది. మన రౌడీలకి వెంటనే ఫోన్ చేసి ప్లాన్ బి చెప్పండి అని చెప్పి వాళ్ళ పిఏకి చెప్తూ ఉంటుంది సరియు. సరే అని చెప్పి ఇక పిఏ ఫోన్ చేసి రౌడీలకి చెప్తాడనమాట. ఆ రౌడీలు బస్ని ఫాలో అవుతున్నారంట మేడం అని చెప్పి సరయుకి చెప్తారనమాట. పక్క ఇటు జయదేవ్ కాల్ చేస్తారనమాట లక్ష్మికి. లక్ష్మి ఫోన్ రింగ్ అవుతుంది. మామయ్య ఫోన్ చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. పక్కనే ఇటు మిత్ర ఏమో డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. చెప్పండి మామయ్య అనగానే, మీరు అర్జెంటుగా బస్సు ఆపేసి జర్నీ ఆపేసి వెనక్కి తిరిగి రండమ్మా, దీక్షితులు గారు కాల్ చేసి చెప్పారు, ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుందంట, మీరు వెళ్ళొద్దమ్మా, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి ఇది చెప్తూ ఉంటారు జయదేవ్. అలాగే మామయ్య అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటంట అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇలా దీక్షితులు గారు చెప్పారండి, మన జర్నీ సేఫ్ కాదంట, వెనక్కి వచ్చేయమంట, కూడా మన బస్నే ఫాలో అవుతున్నారంట అనగానే, ఏం వదిలేంది తీసుకెళ్తాగా సేఫ్గా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.